ఏపీ విపక్షంలో ఉన్న వైసీపీ ఇక దూకుడుగానే ముందుకు సాగుతోంది. దానికి సంబంధించిన సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ కొత్త యాక్షన్ ప్లాన్ చేశారు. పార్టీని తిరిగి బలోపేతం చేయడం మీద ఆయన తెర వెనుక తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో సుప్రీం అంటే ఎవరో స్పష్టంగా చెప్పారంటున్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణమని జగన్ గుర్తించారు. అదే ఆయన ప్రసంగంలో కూడా స్పష్టమైంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి మంచి రోజులొస్తాయని నేతలు భావిస్తున్నారు. జగన్ కూడా కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని, వారితోనే పార్టీ బలం పెరుగుతుందని పదే పదే చెప్తున్నారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే క్యాడర్తోనే అన్నీ చేయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలు పై స్థాయి నుంచి కిందికి వెళ్లడం మాత్రమే కాకుండా కింది స్థాయి నుంచే సూచనలు, సలహాలు రావాలని కోరుతున్నారు. జిల్లా కమిటీలకు పూర్తి స్థాయి అధికారం ఇవ్వాలని ముందే చెప్పారు. ఏ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఆ జిల్లా నాయకులే కూర్చుని పరిష్కరించాలని, పై స్థాయి ఆదేశాల కోసం ఎదురు చూడకూడదని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మరింత వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామ, వార్డ్, బూత్ స్థాయిల్లో కమిటీలతోనే పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచిస్తున్నారు. కింద స్థాయి నుంచే పార్టీ బలపడితేనే అధికారంలోకి వచ్చే శక్తి లభిస్తుందని చెప్తున్నారు. అందుకే బాటమ్ టు టాప్ అనే కొత్త కాన్సెప్ట్ అమలు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి బూత్ లెవెల్ కమిటీలు పూర్తి చేయాలని డెడ్లైన్ ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పనితీరును సమీక్షిస్తామని, బాగా పనిచేసి పార్టీ నిర్మాణం పటిష్టం చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని జగన్ చెప్పారు. ప్రజలతో మమేకమయ్యే వారికి అవకాశాలు కల్పిస్తామని, పనిచేయని వారిని పక్కన పెడతామని హెచ్చరించారు. 2025 ముగియడానికి ఇంకో 3 నెలలే మిగిలున్నాయి. అక్టోబర్లో జగన్ యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పార్టీకి ఇచ్చిన కార్యక్రమాలపైనే దృష్టి పెడతారని అంటున్నారు. డిసెంబర్ నాటికి కమిటీలు పూర్తయితే కొత్త సంవత్సరం నుంచి జగన్ భారీ యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగుతారని చెప్తున్నారు. 2026 సంక్రాంతి తర్వాత జగన్ మళ్లీ జనంలోకొచ్చి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తారని, పార్టీ శ్రేణులతో నేరుగా కలుస్తారని సమాచారం. అదే సమయంలో ప్రజలతో కూడా మమేకమవుతూ సభలు, సమావేశాలు నిర్వహిస్తారంటున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తారని తాజాగా సమావేశంలో జగన్ స్పష్టంగా చెప్పారు.